ఒకే రకమైన కష్టాలు అనుభవించేవారు, ఒకే రకమైన ఇబ్బందుల్లో ఉండేవాళ్ల మధ్య సఖ్యత ఏర్పడితే అది మాత్రం చాలా పదిలంగా ఉంటుంది. దానికి ఇటీవల కాలంలో ఉదాహరణగా చెప్పదగింది భారత్-ఇజ్రాయెల్ స్నేహబంధం. భారతదేశం అంటే ఇజ్రాయెల్ దేశానికి ప్రత్యేక అభిమానం. కష్టాల్లో ఉన్న ఆ దేశాన్ని ప్రపంచం చీకొడితే ఆదుకుంది భారతదేశమే. హక్కును చేర్చుకొని వారికి ఆశ్రయం కల్పించింది కూడా అప్పట్లో మన దేశమే. అదే గౌరవం మన మీద ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఇజ్రాయేలీలకు. స్వాతంత్రం వచ్చాక ఆశ్రయం ఇచ్చిన భారతదేశం గురించి తమ రాజ్యాంగంలో మొదటి పేజీలో ఇలా రాసుకున్నది ఇజ్రాయెల్. మమ్మల్ని గుర్తించి హక్కున చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి మా సంస్కృతిని కాపాడిన ఏకైక దేశం భారతదేశం అని. అందుకే వారు భారతదేశాన్ని రెండో జన్మస్థలంగా భావిస్తారు. కానీ ఏనాడు మన పాలకులు గతంలో ఇజ్రాయెల్కి వెళ్ళిన పాపాన పోలేదు. ఇప్పుడు మోడీ రాకతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మన దేశానికి తొలి నుండి ఇలాంటి సంబంధాలు చాలా తక్కువ. దేశాలతో అంటే అమెరికా, జపాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, రష్యా వగైరా దేశాలతో ఉన్నాయి. రెండు దేశాల్లోనూ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఇక వెనక్కు వెళ్లలేనంతగా ఈ సంబంధాలు ఇప్పుడు పెనవేసుకుంటున్నాయి. ఇవి ఆర్థిక, రాజకీయ, రక్షణ, సాంకేతిక రంగాలకు విస్తరిస్తాయి కూడా. అందుకే ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు సాగించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నారో తెలుసా? స్వర్గంలో కుదిరిన పెళ్లి లేదా మ్యారేజ్ మేడ్ ఇన్ హెవెన్గా అభివర్ణించారు. అంతకు ముందు రోజు ఈ ద్వైపాక్షిక బంధాన్ని I²T² ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్ అని చమత్కరించారు. దేన్నైనా హృదయానికి హత్తుకునేలా చెప్పే మోడీ దీన్ని I for Iగా అభివర్ణించారు. అంటే ఇండియా ఫర్ ఇజ్రాయెల్గా వర్ణించి ఆ పదబంధానికుండే కంటికి కన్ను అనే భావనను స్నేహానికి స్నేహం, ఇండియా ఇజ్రాయెల్గా అర్థాన్నే మార్చేశారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన మొదలుకొని వ్యవసాయం, జల సంరక్షణతో పాటుగా దేశ రక్షణ, భద్రత అత్యంత కీలకం కాబోతున్నాయని సంతకాలు చేశాయి. అసాంఘిక శక్తులకు మద్దతు, ప్రోత్సాహం, నిధులు, ఆశ్రయం కల్పించే వారికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. భాగస్వాములు కాదలుచుకున్న దేశాలు ఈ స్థాయిలో దృఢంగా తనతో ఉండాలని మన దేశం ఎప్పటినుంచో కోరుకుంటోంది. ఆ విషయంలో ఇజ్రాయెల్ ఇప్పుడు ముందున్నట్లయింది. మన దేశంతో పోలిస్తే ఇజ్రాయెల్ అతి చిన్న దేశమే కావచ్చు, కానీ అసాంఘిక శక్తులను ఎదుర్కోవటంలో దానికున్న అనుభవం అంతా ఇంత కాదు. పక్కనే ఉన్న పాలస్తీనాని ఎదుర్కోవటంలో ఇజ్రాయెల్ చూపించే తెగువ, వాళ్ళు అవలంబించేటువంటి రక్షణ వ్యూహాత్మక పద్ధతులు అవన్నీ ఇప్పుడు మన భారతదేశానికి చాలా అవసరం. గతంలో మన పాలకులు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పాలస్తీనాకి సపోర్ట్ చేశారు. అయినా కానీ ఇజ్రాయెల్ ఎప్పుడూ భారతదేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. 1962, 1965, 1969, 1971లో జరిగిన అన్ని యుద్ధాల్లో మనకు సాయం చేసింది ఇజ్రాయెల్ మాత్రమే. పాలస్తీనా సంస్థల కార్యకలాపాలు హింసాత్మక రూపం తీసుకున్నప్పుడు మన దేశం కట్టువైన భాష ఎప్పుడూ ఉపయోగించలేదు. సమస్య పరిష్కారానికి అన్ని పక్షాలు శాంతియుతంగా కృషి చేయాలని మాత్రమే సూచించేది. కానీ ఇజ్రాయెల్ మాత్రం మన దేశం మీద పరోక్షంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడుల్ని తిప్పికొడుతూ ఎప్పటికప్పుడు బహిరంగంగానే భారతదేశానికి మద్దతుగా నిలిచింది, స్టేట్మెంట్లు ఇచ్చింది కూడా. నరేంద్ర మోడీ తాజా పర్యటన ఇజ్రాయెల్తో మనకున్న సంబంధాల్ని చరిత్రలిఖించింది. మోడీకి స్వాగతం చెప్పి హృదయానికి హత్తుకున్న ఆ దేశాధినేత నెతన్యాహు ఈ రోజు కోసం ఇజ్రాయెల్ 7 దశాబ్దాలుగా వేచి చూస్తున్నదని చెప్పారు. భారత్తో సాన్నిహిత్యం కోసం ఆ దేశం ఎంత ఆరాటపడుతుందో, తహతహలాడుతుందో ఆయన మాటల్లో అర్థం చేసుకోవచ్చు. నిజానికి నరేంద్ర మోడీ కూడా ఆ స్థాయిలోనే ఇజ్రాయెల్ పట్ల తనకున్న మమకారాన్ని వ్యక్తం చేశారు. ఈనాళ్లు మంత్రుల హోదాలో ఆ దేశం వెళ్లిన ఎల్కే అద్వానీ మొదలుకొని సుష్మా స్వరాజ్ వరకు నేతలందరూ తప్పనిసరిగా పక్కనున్న పాలస్తీనా కూడా వెళ్లేవారు. ఆ దేశం మనసు కష్టపెట్టుకుంటుంది అన్న భావనే ఇందుకు కారణం. కానీ నరేంద్ర మోడీ ఆ సంప్రదాయానికి చెక్ పెట్టేశారు.
అయితే అంతర్జాతీయంగానూ పశ్చిమాసియాలోనూ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఒకరితో స్నేహ సంబంధాలు ఏర్పడినంత మాత్రాన వేరొకరితో అవి నిలిచిపోతాయి అనుకోవాల్సిన అవసరం లేదు అని ప్రపంచ దేశాలకు, పొరుగు దేశాలకు ఆయన తేల్చి చెప్పేసినట్టుగా అయిపోయింది. అందుకే పూర్తిగా నమ్మదగిన మిత్రుడు ఇజ్రాయెల్తో స్నేహాన్ని పెంచుకుంటున్నాడు మోడీ. తప్పులేదు. దేశ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఇది మంచి చర్య అని కూడా నిపుణులు అంటున్నారు. మన దగ్గర అత్యంత లాభం పొందిన ఇజ్రాయెల్ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం చేశాం మనం. యుద్ధ రంగంలో ఒక పక్క పాకిస్తాన్, మరో పక్క చైనా, మధ్యలో మన భారతదేశం ఉంది. ఇటువంటి సమయంలో ఇజ్రాయెల్ వంటి సిసలైన మిత్రుల్ని వదులుకోకూడదు కదా. ఇక్కడే మోడీ సరికొత్త శకానికి నాంది పలికాడు. ఇజ్రాయెల్తో బలమైన స్నేహ బంధానికి గట్టి పునాది వేశాడు.